ఈ పాటలు అసలు పువ్వులు వస్తలేవు. ఎక్కడెక్కడైతే పువ్వులు రావట్లేవు, ఎక్కడెక్కడైతే ఆకులు ముదిరిపోయినాయో అక్కడైతే కట్ చేస్తున్నాను. మార్నింగే వీటికి బనానా ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను. ఏంటంటే మనకి ఇలా టైం ఉన్నప్పుడు ఇలా ముద్రిపోయిన ఆకులు తెంపేసుకోవాలి. కొన్నిసార్లు ఇవి పువ్వులు వచ్చేటువంటి కాడలు ఉంటాయి చూడండి, కొంచెం డల్గా అయిపోతే చూపిస్తాను. అలాంటివి తీసేసేయాలి. తీసేస్తే మనకు అవి మంచిగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇది ఉంది చూడండి, డల్గా అయిపోయింది. ఇలాంటివి తీసేస్తే నెక్స్ట్ వచ్చేవి ఫ్రెష్గా వస్తాయి. ఇదిగోండి, ఈ పాటలు అసలు రావట్లేవు అనమాట. అందుకే ఈ యొక్క ఆకులు ఇదిగోండి ఇలా ముద్రిపోయినాయి చూడండి. ఇలా ఒక్కొక్క ఆకు కట్ చేసుకోవాలి. అప్పుడు ఇదిగోండి ఇక్కడ పక్క నుండి కొత్తగా చిగురు వస్తుంది చూడండి. ఆ చిగురు వచ్చేసి అక్కడ మొగ్గలు వస్తాయి. ఇదిగోండి, దీనికి మంచి మొగ్గలు వచ్చేసాయి. ఇలానే మొత్తం ఒక్కొక్క కొమ్మ పెద్ద పెద్దగా అయిపోయి వాటికి మొగ్గలు వస్తాయి అన్నమాట. కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి. కొంచెం మనము హార్డ్గా అన్నామంటే ఆ కొమ్మ అడిగి ఇరిగిపోతుంది. ఒక 10-15 మనకి ఇలాంటి బంచెస్ వచ్చేటువంటి మొగ్గలు వచ్చేవి అయితే పోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇవి స్టెమ్స్కి అసలు పువ్వులు రావట్లేవు. ఇలా పువ్వులు రానివి కొంచెం ఓపిక చేసుకోవాలి. కొంచెం కాదు, చాలా ఓపిక చేసుకోవాలి. దగ్గర 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఇదిగోండి, 2-3 గంటలు పడుతుంది. పట్టినా పర్లేదు. మనము 15 రోజులకు ఒక్కసారి ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకైతే పువ్వులకి ఇంకా కొదవ ఉండదు. మంచి పుష్కలంగా వస్తాయి పువ్వులు అయితే. ఇలా ముద్రిపోయిన ప్రతి కొమ్మ ఓపికతో, కొమ్మలుంటే కొమ్మలు, పువ్వులుంటే పువ్వులు, ఆకులుంటే ఆకులు మంచి కట్ చేసేయాలి. తర్వాత చెట్టు నిండుగా పువ్వులు కొమ్మలు ఉండేలాగా చూడొద్దు అన్నమాట. వాటికి సఫకేషన్గా ఉంటుంది, కరెక్ట్గా గాలి ఊపిరి ఆడకుండా ఉంటుంది. అందుకోసం అని కూడా కట్ చేసుకోవాలి. దానివల్ల పెస్ట్ కూడా తక్కువగా వస్తుంది అనమాట. గుబురుగా ఉన్నాయనుకోండి, పెస్ట్ ఎక్కువ వస్తాయి అన్నమాట. మొక్కలకి పెస్ట్ కంట్రోల్ అవ్వాలి, పెస్ట్ తక్కువ రావాలి అంటే ఇలా ఇప్పటికప్పుడు ఆకులు అయితే కట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోండి, ఇవి కూడా కట్ చేసేయాలి. ఇంకోండి, ఇలాంటివి కట్ చేసేయాలి. ఇంకోండి, పువ్వులు అయితే కొంచెం తగ్గిపోయినాయి. అందుకోసమని ఇప్పుడు ఇంకా కొంచెం ఓపిక చేసుకొని ఆ పని చేస్తున్నాను. ఇదిగోండి, మొన్నదాకా మనకి దొడ్డు మల్లె వచ్చి ఉండే కదా, ఇప్పుడు దొడ్డు మల్లె తగ్గిపోయినాయి. మొన్న ఏం చేశాను అంటే మొత్తం చెట్టు అంతా క్రూన్ చేసి రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇస్తున్నాను. చూడండి, రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇంకోండి మొగ్గలు అయితే మంచిగా వస్తున్నాయి. మళ్ళీ ఒక వారం రోజుల్లో చెట్టు నిండా మొగ్గలు వస్తాయి. ఇలా మనం పువ్వులు అయిపోయినాయి అన్న వెంటనే మొక్కని తప్పకుండా ఓపిక చేసుకొని క్రూనింగ్ అయితే చేసుకోవాలన్నమాట. క్రూనింగ్ చేసామంటే మంచిగా వచ్చేస్తాయి.